వృశ్చికం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశినాథుడైనటువంటి కుజుడు 6వ భావంలో ఉన్నాడు. మీకు భాగ్యభావంలో గురువుతో శుక్రుడు వచ్చి చేరుతున్నాడు. భాగ్యస్థానంలో మరి 2 గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే భాగ్యభావంలో గురువుతో పాటు శుక్రుడు చేరాడో శుక్రబలము గురుబలము 2 పెరిగాయి చెప్పాలంటే. అదేవిధంగా కొంతమందికి చూడండి, మొదటి వివాహం కొన్ని కారణాల వల్ల, మీరు మంచివారు అవ్వచ్చు, అవతల వారు మంచివారు అవ్వచ్చు, కానీ కొన్ని టేస్ట్లు కలవకపోవడం వల్ల, లేకపోతే కొంతమందికి కొన్ని కారణాల వల్ల అవతల వాళ్ళ నైజం నచ్చకపోవడము, ఫ్యామిలీకి నచ్చకపోవడము, లేకపోతే మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్న అవతల వల్ల వదిలిపోవడం జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి. అలాంటి వారు 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇప్పుడు ఉండేటువంటి 8వ తేదీ నుంచి గురువుని కలుస్తున్నటువంటి శుక్రుడు యొక్క విషయం కనుక చూసుకున్నట్లయితే, రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ భాగ్యభావంలో శుక్ర గురువులు ఉన్నందుకు అది గురువు రాశిని వీక్షిస్తాడు కాబట్టి వీక్షించినటువంటి గ్రహము గురుబలాన్ని ఇస్తుంది. దీని మూలంగా ఎప్పటి నుంచో పాపం సంతానం విషయంలో ఏర్పడినట్టు కొన్ని ఆలస్యాలు ఏవైతే ఉన్నాయో, పంచమంలో ఉండేటువంటి శని మూలంగా ఆ గురువు యొక్క దృష్టి మూలంగా ఆ ఆలస్యం అనేటువంటి తొలగిపోనుంది. గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఒక్కోసారి చూడండి మనం అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ రకంగా ఏదైతే అయ్యో ఈ తొందరపడి నిర్ణయం తీసుకున్నాము, అక్కడ అనవసరంగా తొందరపడి చేస్తున్నాము అనుకునేటువంటి విషయాలలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఆ నిర్ణయాలు అనేటువంటిది మీకు ఇబ్బందిని కలిగింపజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఇబ్బంది కలిగింపజేసినటువంటి విషయాలు ఇప్పుడు గురువు దృష్టి మూలంగా కొంత తగ్గుతుంది, ఇది నేను చెప్పొచ్చేది. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళడం, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కొంతవరకు గతంలో ఆగిపోయినటువంటి కొన్ని క్లియర్ అవ్వడం అనేటువంటి చూపిస్తుంది. పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. కాకపోతే కొత్తగా ఎవరినైనా స్నేహం చేసే విషయంలో, స్నేహితుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోండి. మీరు ఎంత కాలభైరవ అష్టకం చదువుకున్నట్లయితే అంత బాగుంటుంది. కాకపోతే ఉద్యోగం విషయంలో కొంత స్ట్రెస్ అదే ఉంటుంది. గణపతి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఉద్యోగ మార్పులు కూడా చూపిస్తున్నాయి. ఈ గ్రహాల యొక్క కలయిక అనేటువంటిది గోచారంలో జరిగితే ఒక ఫలితము, మీ జన్మజాతకంలో జరిగితే ఒక ఫలితం అండి. ఇప్పుడు ఇదే గురు శుక్రుడు యొక్క విషయం తీసుకుందాం. మీకు జన్మజాతకంలో ఒక్కొక్క స్థానంలో ఉంటే ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. గురు శుక్రుడికి సంబంధించింది. లగ్నంలో ఉన్నాడు అనుకోండి, మనిషి సాటిస్ఫాక్షన్, విపరీతమైన సాటిస్ఫాక్షన్లో ఉంటాడు మనిషి. అంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా బతుకుతాడు గురు శుక్రుడు ఎక్కడున్నా ఫస్ట్ అయితే లగ్నంలో ఉంటే మరింత ఎక్కువ అండి. లగ్నంలో కానీ, పంచమంలో కానీ, భాగ్యంలో కానీ ఉంటే వీరు ఉన్న దాంట్లో 10 రూపాయలు వచ్చినా సాటిస్ఫాక్షన్, 100 రూపాయలు వచ్చినా సాటిస్ఫాక్షన్, 1 కోటి రూపాయలు వచ్చినా సాటిస్ఫాక్షన్. కోట్లు సంపాదించే వ్యక్తి కూడా ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయి నెలకి ఒక 15,000, 10,000 రూపాయలు జాబ్ చేస్తారు, అప్పుడు కూడా సాటిస్ఫాక్షనే ఉంటాడు. ఈ గ్రహాల యొక్క కలయిక అంత గొప్పది, గుర్తుపెట్టుకోండి. కానీ ఇదే గురు శుక్రుడు 2వ భావంలో ఉన్నాడు అనుకోండి, వీళ్ళు ఎక్కువగా టీచింగు, ట్రైనింగ్, ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు వెతుక్కోవాలి. మీ పర్సనల్ చార్ట్లో కనుక గురు శుక్రులు ఇద్దరు 2లో ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ధనాధిపతి యొక్క స్థితి కూడా ఎలా ఉందో చూసుకోవాలి. మీ ధనాధిపతి బాగున్నాడు, 2లో ఈ 2 శుభగ్రహాలు ఉన్నాయి, ఈ లగ్నానికి శుభులు, బాగుంది, కండిషన్ బాగుంది, అప్పుడు వీళ్ళు జన్మించిన కుటుంబంలోనే అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరు 2లో కనుక ఉంటే. ఇంకా 2వ అధిపతి పూర్తిగా పాడైపోయి రావుకైతే యాక్సిస్లో పడితే తప్ప, ఆ దశలు రాకపోతే తప్ప, దశలు వచ్చాయి ఒక యుక్త వయసులో అంటే చాలా బాగుంటుంది. 3లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం వివరణ ఇవ్వడానికి వీళ్ళకి మంచి స్కోప్ ఉంటుంది, అన్నదమ్ములతో కొంత సఖ్యత ఉంటుంది. కాకపోతే 3వ అధిపతిని కూడా చూడాలి. ఎప్పుడు కూడా 3లో ఉండే గ్రహాలు 3వ అధిపతి. దీనివల్ల ఏంటంటే సామరస్యంగా ఏదైనా సరే చాలా నీట్గా మాట్లాడుకొని సెట్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ కాంబినేషన్. 4లో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది ఎక్కువ ప్రాపర్టీస్ మీద చేయాలి, విద్య మీద చేయాలి. ఎంత విద్య చదువుకుంటే అంత బాగుంటుంది, ఎంత ప్రాపర్టీస్ తీసుకుంటే అంత బాగుంటుంది. ఖచ్చితంగా 2 ప్రాపర్టీస్ ఉంటాయి. అది కార్లు కావచ్చు, వాహనాలు కావచ్చు, గృహాలు కావచ్చు, ఏదైనా కానీ. పంచమంలో ఉన్నప్పుడు మంచి
శుభమైనటువంటి ఫలితాలు అంటే మంచి సంతానం కలిగిస్తుంది. 6లో ఉన్నప్పుడు మాత్రం గురువులతోని స్త్రీలతోని శత్రుత్వాన్ని ఇస్తుంది. కాకపోతే ఇది కూడా కొంతవరకు ధన యోగాన్ని ఇస్తుంది. కంఫర్ట్ జాబ్స్ని వీళ్ళు వెతుక్కుంటారు. సప్తమంలో ఉన్నప్పుడు మిమ్మల్ని గైడ్ చేసే శ్రీమూర్తి రావడం, మీకు చక్కగా అంటే అందమైన అమ్మాయి లేదా అందమైన అబ్బాయి, చక్కటి రూపురేఖలు, చక్కటి గైడ్ చేసేవాళ్ళు మీ భాగస్వామిగా వస్తూ ఉంటారు. అష్టమంలో ఉన్నప్పుడు కొంత ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వస్తుంది. అంటే ఇన్సూరెన్సెస్ కట్టడం, ఇన్సూరెన్సెస్ ఫీల్డ్స్లో మీరు ఉండడము, పిహెచ్డీస్ చేయడము, ఇటువంటి వాటి మూలంగా లేదా తాతగారి ఆస్తి మూలంగా కలిసి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ అధిపతి కూడా ఎలా ఉన్నాడో చూడాలి. భాగ్యంలో ఉంటే దేవత అనుగ్రహం అధికంగా ఉంటుంది. దశమ స్థానంలో ఉంటే టీచింగ్, ట్రైనింగ్, ఫ్యాషన్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రంగాల్లో మీరు కనుక ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. లాభంలో ఉన్నప్పుడు ఇటువంటి రంగాల్లోనే వ్యాపార రంగాల్లో బాగుంటుంది. ఫ్యాషన్ కానీ, ట్రైనింగ్స్ కానీ, టీచింగ్ కానీ ఇట్లాంటి విషయాల్లో 12వ భావంలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఇది కొంతవరకు మ్యారిటల్ లైఫ్ విషయంలో ఇక్కడ 12వ అధిపతిని కూడా పరిశీలన చేయాలి. లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2 వివాహాల యోగాన్ని కూడా ఇస్తుంది. ఇలాగా 2 గ్రహాల కలయిక ఒక యోగాన్ని క్రియేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆ యోగము శుభంగా ఉందా, ఇబ్బందిగా ఉందా, 2 గ్రహాల కలయిక. ఎందుకంటే ఇప్పుడు మనం అంటే గురు శుక్రులు మాట్లాడుకున్నాం. అదే కుజరాహువులు మంచిది కాదు, శనికేతువులు మంచిది కాదు, రవిరాహు మంచిది కాదు. అయితే ఒక్కొక్కసారి మంచి కూడా చేస్తుంది. ఎప్పుడు అంటే అక్కడ పడేటువంటి పోర్ట్ఫోలియో, అంటే ఆ అధిపతి ఎలా ఉన్నాడు, ఆ గ్రహం యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయి, మహాదశలు అంతర్దశలు ఎలా ఉన్నాయి, నవాంశ చక్రంలో ఉండేటువంటి బలం ఎలా ఉంది అనేటువంటి దాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. అయితే ఏ గ్రహాలు ఎక్కడ ఎలా ఉన్నా ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు గనక లలిత అమ్మవారిని నమ్ముకొని లలితా సహస్రనామాలు నిత్యము చేయగలిగితే మిమ్మల్ని ఆ అమ్మవారు ఒక తల్లి బిడ్డని కాపాడినంతగా ఖచ్చితంగా అదే విధంగా కాపాడుతుంది. చూడండి, మనం ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవరాశిని చూస్తూ ఉంటాం. ఆ ప్రతి జీవరాశిలో కూడా చూడండి, కోడి ఉంది, తన పిల్లలంతా జాగ్రత్తగా కాపాడుతుంది, గద్దెత్తి వెళ్ళిపోకుండా. అదేవిధంగా ఏ జీవరాశి అయినా సరే, కోడి దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, క్రూర మృగాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎలాగైతే కాపాడుతుందో అంతే విధంగా మీకు అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మీకు ఒకటి నిత్యము చేయడం వల్ల మీకు కష్టాలు ఉన్నా సరే దాన్ని అధిగమించేటువంటి శక్తి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏమైపోతుందో మహా అంటే సరే ఇప్పుడు కష్టపడించాను, రేపు పొద్దున సుఖపడతాను కదా అని తెలియని ఒక మనోధైర్యం పెరుగుతుంది. రెండవది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడం తెలియాలి, ఎలా హ్యాండిల్ చేయాలి దీన్ని. మూడవది ఏంటంటే ఆ కష్టము ఖచ్చితంగా మీ జీవితంలోంచి తొలగిపోవడం జరుగుతుంది. ఈ 3 ఖచ్చితంగా మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా తొలగిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇలాంటి కాంబినేషన్స్ అంటే ఒక మంచి కాంబినేషన్ ఉన్నప్పుడు గోచారంలో గ్రహాలు గనక అనుకూలిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒకటేసారి మనం చూస్తూ ఉంటాం, చూసారా, కోట్లకు వెళ్ళిపోయాడండి అని. అలా కాకుండా బ్యాడ్ కాంబినేషన్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శనికేతువులు కానీ, రవిరాహులు కానీ, కుజశని కానీ, కుజబుధులు కానీ, లేకపోతే కుజరాహు కానీ, చంద్రరాహు కానీ, ఇలాగ శని రాహు కానీ, ఇలా కొన్ని బ్యాడ్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆ గోచారంలో ఉండేటువంటి శని కానీ, రాహు కానీ, కేతు కానీ ప్రతికూల ఫలితాలు వచ్చేటప్పుడు మాత్రం మీరు నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. లేదంటే ఏ పాపగ్రహాల వల్ల కలిసి వచ్చిందో ఆ పాపగ్రహాల దగ్గర దీపారాధన చేసి అప్పుడు లలిత చదువుకోండి. అప్పుడు దాని మూలంగా ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ దోషం తొలగిపోతుంది. అయితే దీంతో పాటు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఉండేటువంటి వాస్తు కూడా ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. మనకు ఆల్ ఆఫ్ సడన్గా చాలా ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే నైరుతి పాడైందని అర్థం. ధనపరంగా ధనం అసలు ప్రొడ్యూసే అవ్వట్లేదంటే ఆగ్నేయం దోషం అయిందని అర్థం. అంటే ఏం లేదు, పెరగడం లేదా తగ్గడం, అక్కడ పెట్టకూడని వస్తువులు పెట్టడం, నీరు ఎక్కువగా పెట్టడం ఆగ్నేయంలో జరుగుతుంటుంది. అసలు ధనం ఎప్పుడు నిలబడదండి, ఉత్తరం పాడైంది. ఎప్పుడు రోగాల బారిన పడుతున్నాం, వాయువ్యము లేదా ఉత్తర ఈశాన్యం పాడైంది, ఉత్తర ఈశాన్యం పాడైంది. ఆలోచన విధానం దెబ్బతిన్నది, ఈశాన్యం పాడైంది. సంతానం సరిగ్గా సఖ్యత లేదు, ఈశాన్యం పాడైంది. సమాజంలో సరైనటువంటి ఇది లేదు, తూర్పు పాడైందని అర్థం చేసుకోవాలి. ఇది చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.